వైసీపీ నేత మాజీ మంత్రి విడుదల రజని జైలుకు వెళ్ళక తప్పదేమో. వాస్తవంగా తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ప్లస్ పత్తిపాటి పుల్లారావు లాంటి చిలకలూరుపేటలో ఆమె ప్రత్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు లాంటి ఒకప్పుడు వైసీపీలో ఆమె చేత అవమానించబడ్డాడు బాధపడ్డటువంటి వాళ్ళు అయితే ఆమె జైల్లో వేయాలని కోరుకున్నారు. కానీ ఆడవాళ్ల జోలికి వెళ్తే అది నెగిటివ్గా వెళ్తుందన్న ఉద్దేశంతో చంద్రబాబు గారు చూసి చూడనట్టు పోవడంతో మొన్న ఏదైతే ఏసీబీ కేసు పెట్టినా వాళ్ళ మరిది అరెస్టు ఈమెకు మాత్రం బెయిల్ వచ్చేటటువంటి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేటటువంటి కోణాలని ప్రభుత్వం అతిగా ఒత్తిడి చేయలేదు. అక్కడ సేఫ్ అయిపోయింది. అయితే ఆమెకేమో తన రాజకీయ భవిష్యత్తు గుంటూరు టూకు మొన్నటిసారి రావడం వల్ల దెబ్బతింది. మళ్ళీ చిలకలూరుపేట నుంచి చేయాలనుకుంటుంది. ఆ కార్యకర్తలను వదిలేసిన తర్వాత పట్టించుకోకపోవడంతో వాళ్ళల్లో వచ్చిన ఒక అసంతృప్తి, దానికి తోడు అక్కడ జరిగినటువంటి ఇతర పరిణామాల ఇంపాక్టు ఆమెకి మళ్ళీ ఇప్పుడు అక్కడ ఒక లీడర్గా ఒక పవర్ఫుల్ మనిషిగా చూపించుకోవాల్సి వచ్చింది. అందుకోసం చేసినటువంటి చర్య ఇప్పుడు ఆమెని జైలుకి పంపిస్తుందా, పోలీసులు కక్షగట్టినటువంటి సందర్భం అవుతుంది. తాజాగా జరిగినటువంటి అంశము నాదెళ్ల మండలం మానుకొండవారిపాలెంలో ఓ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళింది మాజీ మంత్రి విడుదల రజని. విడుదల రజని ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు. ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలంటూ పోలీసులను ప్రశ్నించింది రజని. అదే సందర్భంలో విడుదల రజని కారులోకి శ్రీకాంత్ని ఎక్కించుకుంటే బలవంతంగా సిఐ సుబ్బారాయుడు ఆపి ఆమె అడ్డంగా నుంచుంది. ఆ అరెస్ట్ని చేయనీయకుండా ఆమెను తోసేసి అరెస్ట్ చేశారు సిఐ. వెళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్తున్నప్పుడు కూడా ఆపారు. విడుదల రజని అడ్డుపడింది, కేకలేసింది ఇదంతా. అయితే వైసీపీ వాళ్ళు దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేశారంటే అన్యాయంగా ఆమెని ఇది ఒక దురుసుగా ప్రవర్తించారు, దుర్మార్గంగా ప్రవర్తించారని. అయితే పోలీసులు చెప్పేది ఏంటంటే ఒక నిందితుడిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంటే అడ్డుపడింది అన్నటువంటి. యాజ్ ఫర్ నామ్స్ అయితే వీళ్ళ యాంగిల్లో వీళ్ళ భాష కరెక్ట్. ఏది అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న కార్యకర్తని కాపాడుకోడు. పోలీసుల దృష్టిలో కార్యకర్త కాదు నిందితుడిని పట్టుకెళ్తున్నప్పుడు అడ్డుపట్టడం, నిన్ను కూడా కేసు పెడతానని సుబ్బారాయుడు హెచ్చరించడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైంది. ఓసారి ఈ గొడవ అన్నది చూస్తే అర్థమవుతుంది ఎంత రచ్చ నడిచింది అన్నటువంటిది. సేమ్ టైం చెప్పారు మేడం, మీరు అసలు ఇది ఓవరాల్గా ఇందులో ఎవరి విజయం వాళ్ళదే. విడుదల రజని కార్యకర్తల్లో హీరోయిన్ అయింది. పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ అంత టెన్షన్లో కూడా సరిగ్గా వ్యవహరించారని ఆయనకి ప్రయోజనం. బట్ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ మేబీ రేపో మాపో విడుదల రజని అరెస్ట్కి కారణం కావచ్చు. ఇలా పోలీసుల విధి నిర్వహణలో అడ్డం పడ్డారన్న కారణంగా అరెస్ట్ చేస్తే ప్రభుత్వ ఉద్యోగి విధులకి అడ్డం కలిగించారు, ఇదే సాక్ష్యం కూడా అవుతుంది. కాబట్టి అరెస్ట్ చేస్తే జైలుకు పంపించాల్సి ఉంటుంది. మరి ఏం చేస్తారో చూడాలి.